తనని పెళ్లి చేసుకున్నందుకు ఇన్నాళ్ళు నేను అనుభవించిన నరకం చాలు. ఇక నుంచి నాకు భార్గవికి ఎలాంటి సంబంధం లేదు. తొందరలోనే నేను ఇంకో అమ్మాయిని పెళ్లి చేసుకోబోతున్నాను. ఒక అమ్మాయిని పెళ్లి చేసుకొని వదిలేసి మళ్ళీ ఇంకో అమ్మాయిని పెళ్లి చేసుకునే పాడు బుద్ధి నీకెందుకు పుట్టింది? మీరేమన్నా మాట్లాడాలనుకుంటే కోర్టులో మాట్లాడండి. వెళ్ళండి, గెట్ అవుట్. సూర్యతో మీరు మాట్లాడారా లేదా? అందరికంటే సూర్య దారుణంగా ప్రవర్తించాడు గాయత్రి. ఏం మాట్లాడాలన్నా కోర్టులో మాట్లాడుకుందామన్నాడు. నేను ఇంకో పెళ్లి చేసుకోవడానికి నిర్ణయించుకున్నాను. ఆ విషయం రాజేంద్ర మొహం మీదే చెప్పాను కదా. ఆ మోసగత్తి కోసం నా జీవితాన్ని ఎందుకు నాశనం చేసుకోవాలి? తప్పన్నయ్యా, నువ్వు చేసింది చాలా తప్పు. ఒకవేళ వదిన నిజంగా తప్పు చేసిందని నీకు అనిపిస్తే భర్తగా ఆమె చేసిన తప్పు సరిదిద్దాలి లేదా దండించాలి. అంతేగాని శాశ్వతంగా దూరం చేయడం మాత్రం కరెక్ట్ కాదన్నయ్యా. నన్నే అనుమానిస్తున్నావా? నేనెప్పుడు నీవాణ్ణే అత్త. నీ మాట కాదని వాళ్ళకి ఎలా సపోర్ట్ చేస్తాను చెప్పు? గాయత్రి వెళ్ళి మాట్లాడతానంటే ఎందుకు ఆపానో తెలుసా? ఇదే గనక వెళ్తే ఏవో మాయమాటలు చెప్పి సూర్యని ఒప్పిస్తుంది. సూర్య గనక మళ్ళీ భార్గవితో కలిసి ఉంటానంటే ప్రియా పరిస్థితి ఏమవుతుందో ఆలోచించండి. ఇవన్నీ అర్థం చేసుకోకుండా నన్ను అనుమానిస్తారేంటత్తా? ఏం చేస్తాం బాబు, ఒకరి దగ్గర డబ్బులు తీసుకుని ఇంకోళ్ళకి ఓట్లేసే రోజులు ఇవి. ఎవరిని నమ్మాలో ఎవరిని నమ్మకూడదో తెలియటం లేదు. చివరికి నా నీడను కూడా నేను నమ్మలేకపోతున్నాను. నిన్నెలా నమ్మగలను చెప్పు? అదంతా ఎందుకు? నేను చెప్పిన పని నువ్వు చేసినప్పుడే నేను నమ్ముతాను. భార్గవికి నేను కట్టమన్నట్టు తాయెత్తు కట్టావా లేదా? ముందు ఆ మ్యాటర్ చెప్పు. అదే పనిలో ఉన్నానత్తా. భార్గవి దగ్గరికి చనువుగా వెళ్ళి తాయెత్తు కట్టాలంటే ముందు నేను మంచివాడినని గాయత్రి నమ్మాలిగా. ఆ నమ్మకం సంపాదించడం కోసమే నేను ఇవన్నీ చేస్తుంటే నువ్వేం ఊరికే నన్ను అపార్థం చేసుకుంటున్నావు. ఇప్పుడిప్పుడే గాయత్రి నన్ను మంచివాళ్ళ నమ్ముతుంది. పూర్తిగా నమ్మితేనే కదా గొంతు గోయగలం. ఇంతకంటే నిన్ను ఎలా నమ్మించాలో నాకు తెలియడం లేదత్తా. నీకు దండం పెడతాను, నన్ను నమ్ము. ఏంటండి, ఏం జరిగింది? ఏమైంది పిన్ని? తెలియక ఆయన మిమ్మల్ని ఏమన్నా అన్నారా? నా మొగుడంటేనే ఊరుకోను, నీ మొగుడంటే ఊరుకుంటానా? ఏమైందండి? పిన్నికెందుకు దండం పెడుతున్నారు? ఏం చేయను గాయత్రి, మీ పిన్ని సంగతి నీకు తెలుసు కదా. ఈరోజు మావయ్య గారితో ఎలా మాట్లాడిందో విన్నావు కదా. అసలు భార్గవి ఇక్కడ ఉండడం ఆవిడికి ఇష్టం లేదు. ఇప్పుడు భార్గవి తోడు మనం కూడా వచ్చాం కదా. ఇష్టం లేక మన గురించి నానా మాట్లాడుతోంది. నన్నేమన్నా పర్వాలేదు గాయత్రి, నిన్నేమన్నా అంటే నేను తట్టుకోలేను. కనీసం భార్గవికి బాగయ్యేంత వరకైనా మనల్ని ఇంట్లో ఉండనివ్వమని మీ పిన్ని బతిలాడుతున్నాను. మీరెంత మారిపోయారండి. ఏ అల్లుడైనా అత్తారింట్లో అవమానం జరిగితే అలిగి వెళ్ళిపోతాడు. కానీ మీరు నా కోసం మా పిన్నిని బ్రతుకులాడుతున్నారంటే మీరు నిజంగా నా పాలిటి దేవుడండి. మీలో ఇంత మార్పు రావడం నాకు నిజంగా సంతోషంగా ఉందండి. ఊరుకో గాయత్రి, నేనెవరి కోసం మారాను? నీకోసమే కదా. పద. ఏమండి, సూర్య మారాడంటే నేను అస్సలు నమ్మలేకపోతున్నాను. ఇది మంచి ఛాన్స్ కదా అని మా చెల్లెలి పెళ్లి విషయం మాట్లాడబోతుంటే మీరు నా నోరెందుకు మోయించేశారు? అప్పుడే చెప్పాను కదా, అసలే గొడవలన్నింటితో వాడు తలకాయ వేడెక్కిపోయింటుందని. 2 రోజుల తర్వాత మాట్లాడితే బాగుంటుందని. ఏడ్చినట్టుంది మీ ఆలోచన. కాలుతున్నప్పుడే సమ్మెట దెబ్బ వెయ్యాలి, ముద్దొచ్చినప్పుడే చంకనెక్కాలి. మీరు వెళ్ళి మా చెల్లెల్ని పెళ్లి చేసుకోమని మీ తమ్ముడికి చెప్పండి. ఇప్పుడా? వాడిప్పుడు నిద్రపోతుంటాడేమో, రేపొదే మాట్లాడుకోవచ్చు కదా. నేను చెప్తోంది మీకు అసలు అర్థమవుతోందా? మీ తమ్ముడు రెండో పెళ్లి చేసుకోవడానికి ఒప్పుకుందే భార్గవి మీద కోపంతోటి, మీ మీద నా మీద ప్రేమతోటి అభిమానంతోటి కాదు. ఆ కోపం ఉన్నంతవరకే మనం మన ప్లాన్ నెరవేర్చుకోవాలి. లేదంటే ఆ భార్గవి వచ్చి ఒక చిన్న నవ్వు నవ్విందనుకోండి, మీ తమ్ముడు తోక ఊపుకుంటూ దాని వెనకాలే వెళ్ళిపోతాడు.
అప్పుడు మీరు నేను ఒకరి ముఖాలు ఒకళ్ళు చూసుకుంటూ కూర్చోవాలి. నువ్వు చెప్పింది కూడా కరెక్టే, కానీ మీ చెల్లెల్ని పెళ్లి చేసుకోవడానికి సూర్య ఒప్పుకుంటాడంటావా? ఒప్పుకోడు కాబట్టే మిమ్మల్ని ఒప్పించమని పంపిస్తున్నాను. వెళ్ళండి. ఇలా ఇష్టం లేని పెళ్లి చేస్తామని చెప్పే ఒకసారి వాడు గుళ్ళో పెళ్లి చేసుకునేలా చేశాం. మళ్ళీ అదే తప్పు ఎందుకు చేయడం? మీ చెల్లెల కంటే ప్రియతో అయితే తొందరగా పెళ్లికి ఒప్పించవచ్చు. ఒకసారి ఆలోచించు. ఏంటి ఆలోచించేది? అసలు ఆ ప్రియ మీ తమ్ముడిని ఇష్టపడుతోందో లేదో తెలియదు గాని మీకు మాత్రం దాని మీద మంచి మోజే ఉన్నట్టుంది. మీ తమ్ముడికిచ్చి పెళ్లి చేయడం ఎందుకు? అదేదో మీరే చేసుకోండి. అది కాదు కాంచన, ప్రియనిచ్చి పెళ్లి చేస్తే రాజేంద్ర మన గ్రిప్లోకి వస్తాడు. అప్పుడు అటు భార్గవి మీద రాజేంద్ర మీద ఇద్దరి మీద ఒకేసారి పగ తీర్చుకోవడానికి వీలు దొరుకుతుంది. ప్రియనిచ్చి పెళ్లి చేస్తే రాజేంద్ర మన గ్రిప్లోకి వస్తాడు. అప్పుడు అటు భార్గవి మీద రాజేంద్ర మీద ఇద్దరి మీద ఒకేసారి పగ తీర్చుకోవడానికి వీలు దొరుకుతుంది. పగ తీర్చుకోవడానికి 100 అవకాశాలొస్తాయి, కానీ పెళ్లి జరిపించటానికి ఒకే ఒక అవకాశం వస్తుంది. అవకాశం వచ్చినప్పుడే వినియోగించుకోవాలి. అయినా ఆ పెడత మొహంది మీకెలా నచ్చింది? దాన్ని చూస్తుంటే ఒళ్ళంతా కంపరం వేస్తుంది. దాని మొహం, దాని పొగరు, చిచి, అస్సలు కాపురం చేయాల్సిన లక్షణం దానిలో ఒక్కటైనా ఉందా? అది మీకెలా నచ్చింది? అదే మా చెల్లెలు చూడండి, ఎంత అణకువ, ఎంత అందం. ఈ ఇంటి కోడలుగా తెచ్చుకోవాలంటే అలాంటి అమ్మాయినే తెచ్చుకోవాలనిపిస్తుంది. అన్నీ నా పోలికలే, నా గుణాలే. నన్ను చేసుకున్నాక మీకేం తక్కువైంది చెప్పండి? తక్కువైందని నేను అనలేదు. మరింకే, వెళ్ళి మీ తమ్ముడికి నచ్చ చెప్పండి. ఇద్దరు అక్క చెల్లెళ్ళం తోడికోడలమైతే సరదాగా ఎలాంటి గొడవలు లేకుండా అందరం కలిసుండొచ్చు. అదే ఆ ప్రియ అయితే మళ్ళీ భార్గవిలాగే లేనిపోని గొడవలొస్తాయి. అందుకే మీరు వెళ్ళి ఎలాగోలా నచ్చచెప్పిరండి. పోండి. మిమ్మల్నే, వెళ్ళండి. నిద్ర పట్టడం లేదు సూర్య. మనశ్శాంతి కరువైన మనిషికి నిద్ర కూడా కరువే అవుతుందిరా. అక్కడ మీ వదిన కూడా నిద్ర పట్టడం లేదు. నువ్వు ఇంకో పెళ్లి చేసుకోవాలని డెసిషన్కి వచ్చేసావు కదా, ఎప్పుడెప్పుడు తన చెల్లెలు నీకు ఇచ్చి పెళ్లి చేద్దామన్న టెన్షన్తో నిద్ర పట్టడం లేదు మీ వదినకి. నాకు తెలుసు నీకు మీ వదిన చెల్లెలంటే ఇష్టం లేదు. ఒకవేళ ఇష్టం ఉన్నా పొరపాటును కూడా పెళ్లి చేసుకోవద్దు. అవును సూర్య, నేను కూడా మీ వదిన చెల్లెల్ని పెళ్లి చేసుకోమని చెప్తాననుకున్నా కదా. అక్కని పెళ్లి చేసుకుని నేను పడుతున్న బాధలు సరిపోవు. చెల్లెల్ని చేసుకుని నువ్వు కూడా అనిపించాలా? ఇప్పుడు నీ మనసులో ఏముందో నాకు తెలియదు, కానీ నా మనసులో ఏముందో చెప్పనా? నువ్వు ప్రియను ఎందుకు పెళ్లి చేసుకోకూడదు? నేను ఎందుకు చెప్తున్నానంటే, నువ్వు భార్గవిని పెళ్లి చేసుకోక ముందు నుంచి ప్రియ నువ్వంటే ఎంతో ఇష్టపడుతుంది. నువ్వు భార్గవిని పెళ్లి చేసుకున్నాక కూడా ఇంకా ప్రియలో నీ మీద ప్రేమాభిమానాలు కనిపిస్తూనే ఉన్నాయి. నిజమా కాదా చెప్పు? అవునన్నయ్య, ఇప్పటికీ ప్రియకి నేనంటే చాలా ఇష్టం. ఇంకా నన్నే కోరుకుంటోంది. ఇంకే, నువ్వు కోరుకున్న భార్గవిని పెళ్లి చేసుకుని ఇన్నాళ్ళు నువ్వు పడ్డ బాధలు చాలు. నిన్ను కోరుకున్న ప్రియని పెళ్లి చేసుకుని ఇకనైనా సుఖపడు. ప్రియ నిన్ను బాగా చూసుకుంటుంది. ఒకసారి నేను ఎందుకు చెప్తున్నానో బాగా ఆలోచించు.
అయితే మీ అత్తయ్య చెప్పిన దాన్ని బట్టి చూస్తే రేపటి అమావాస్య భార్గవికి చివరి రోజు అన్నమాట. ఆ తర్వాత ఆస్తి మొత్తం గాయత్రిదే, అంటే నీదే అన్నమాట. అది జరగాలంటే ముందు మా అత్త చెప్పినట్టు భార్గవి చావాలి కదా. అది చచ్చేంత వరకు నాకైతే నమ్మకం లేదు. అయినా చంపాలనుకునే వాళ్ళు ఈ అర్ధరాత్రి పుట్టు గొంతు నిలిపి చంపేయక ఏవో చేతబళ్ళు దెయ్యాలు ప్రయోగిస్తున్నారట. నాకు తాయెత్తిచ్చి భార్గవి కట్టమంది. అది కడితేనే భార్గవి చేస్తుందట. తాయెత్తి కడితే మనిషి చావడం ఏంటి, పిచ్చి కాకపోతే. ఇదిగో ఇదిగో ఇదెందుకు తీసుకొచ్చావు? నాకు ఇలాంటివంటే చాలా భయం. నువ్వే పెద్ద మాయవి, అందరినీ మాయ చేస్తావు. ఇలాంటి మాయల గురించి భయపడ్డం ఏంటి చెప్పు. ఈ తాయెత్తుల పవర్ ఏంటో అనుభవిస్తే గానీ నీకు తెలీదు. అయినా నా ఇంటికి వచ్చేటప్పుడు ఇలాంటివి తీసుకురావద్దు. నువ్వు కూడా జేబులో పెట్టుకొని తిరగొద్దు. తొందరగా భార్గవి కట్టేయి, లేకపోతే ఏ అర్ధరాత్రో ఏ దెయ్యం వచ్చి గొంతు నులిమి చంపేస్తుంది. జాగ్రత్త. నేనే పెద్ద దెయ్యంగాడిని, నన్ను దెయ్యాలు ఏం చేస్తాయి? అయినా మా అత్త చెప్పింది కాబట్టి భార్గవి కట్టేస్తే సరి. లేకపోతే రేపొద్దున కర్మగాలి భార్గవి బతికింది అనుకో, నువ్వు తాయెత్తి కట్టలేదు అందుకే బతికింది అని నా మీద అబండాలు మోపుతుంది. రేపు ఎవరు లేని టైం చూసి దీన్ని కట్టేస్తే సరిపోతుంది. అలాగే గాని ముందా తాయెత్తి జేబులో పెట్టుకో. దాన్ని చూస్తుంటేనే భయం వేస్తుంది. ఈ గొడవలన్నీ ఎప్పుడు ఉండేవే గాని సరదాగా ఏమైనా కబుర్లు చెప్పు. నీతో సరదాగా గడిపి చాలా కాలమైంది. మళ్ళీ పాత రోజులు గుర్తుకు రావాలి. ఏంటి అయ్యగారికి బాగా హుషారు పుట్టుకొచ్చినట్టుంది. పాత రోజులు తీరిగ్గా గుర్తు తెచ్చుకోవచ్చు గాని ముందు నువ్వు ఇంటికెళ్ళు, లేకపోతే మీ ఆవిడికి అనుమానం వస్తుంది. ఇప్పుడు మా ఆవిడికి అంత సీన్ లేదులే. మా ఆయన పక్క మీద లేడేంటని ఆలోచించే తీరిక కూడా లేదు. ఎంతసేపు దాని చెల్లెలకి సేవలు చేసుకునేసరికి సరిపోతుంది. ఆ భార్గవికి నయమన్నా కావాలి, చావనన్నా చావాలి. అప్పటి వరకు నా గురించి ఆలోచించదు. నువ్వు అనవసరమైన విషయాలు ఆలోచించి నా మూడ్ పాడు చేయకు. ఈ ప్రేమంతా ఇప్పుడైనా ఆస్తి నీ చేతికొచ్చిన తర్వాత కూడా ఉంటుందా? ఆడదాని అనిపించుకున్నావే. ఇంత అనుమానం ఏంటి నీకు? అసలు ఈ పాటలన్నీ పడుతున్నదే మనం హ్యాపీగా ఉండడం కోసం. నా మీద మాత్రం నమ్మకం లేదా నీకు? రేపు రాబోయే ఆస్తికి నువ్వే మహారాణివి. ఇంట్లో అందరూ భార్గవి వదనకి వ్యతిరేకంగానే ఆలోచిస్తున్నారు. చివరికి సూర్య అన్నయ్య కూడా. భార్గవి వదనకి అన్యాయం జరగకుండా ఎలా కాపాడాలి? అసలు వదిన ఎలా ఉందో ఏంటో. రేపు ఒకసారి వెళ్ళి చూసి రావాలి.
వదినా, ఈ చీర చూడు ఎలా చిరిగిపోయిందో. అవును, ఇదేంటి ఎలా చిరిగింది? ఇది చిరిగినట్టు కాదు, ఎవరో కావాలని కట్ చేసినట్టుంది. చూడొదినా. ఇందులో ఏదో మర్మం ఉంది. ఖచ్చితంగా వదిన ఆరోగ్యం పాడవడానికి దీనికి ఏదో సంబంధం ఉండే ఉంటుంది. ఈ విషయం వెంటనే అన్నయ్యతో చెప్పాలి. సూర్య అన్నయ్యతో చెప్పినా ఎలాంటి ఉపయోగం ఉండదు. ఇప్పుడేం చెప్పినా నమ్మే స్థితిలో లేడు. రేపు నేరుగా రాజేంద్ర గారి దగ్గరికి వెళ్ళి ఇవి ఆయనకు చూపించడమే మంచిది. వదినా, నీ ప్లాన్ నాకు ఇప్పుడు అర్థమైంది. ఛీ, ఇంత నీచానికి దిగజారుతావా? నీ పని ఇప్పుడు కాదు, రాజేందర్ గారితో చెప్పి అప్పుడు నీ ఆట కట్టిస్తాను. ఇంటల్లోనే మెడబట్టుకుని బయటికి గెంటేశారు. నన్ను లోపలికి రానిస్తారో లేదో. వదినా, భార్గవ వదినా. వదినా, భార్గవ వదినా. ఎక్కడిదో అల్లరి గాలి సరదాగానే వీచే చిన్నారి కిన్నెరసాని పయనాలేమో చూసి